ఈ చల్ల చల్ల క్లైమేట్‌కి వేడి వేడిగా తింటే ఏదైనా బావుంటుంది గదా! సో, అంతే కాకుండా మనకి ఈజీగా, క్విక్‌గా అయిపోయే రెసిపీ అయితే ఈరోజు చూపించేస్తాను. దానికోసం అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని చిన్న ఒక హాఫ్ ఇంచి దాల్చిన చెక్క, 2, 3 లవంగాలు, కొంచెం 2 యాలక్కాయలు వేసేసుకోండి. ఆ తర్వాత కట్ చేసిన వెజిటబుల్స్ అనమాట. అంటే టమాటాలు, ఆనియన్, బంగాళదుంప, క్యారెట్టు, బీన్సు, ఆ తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అన్నిటిని ముక్కలైతే బాగా వేయించేసుకోండి. ఈ లోపల ముందుగానే ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు పెసరపప్పు కడిగేసి నానబోసేసి 1:2 రేషియో వేసుకొని బాగా మెత్తగా కావాలంటే ఇంకొక 1:30 గ్లాస్ దాకా ఎక్స్ట్రా వాటర్ పోసుకోండి. అన్నం పొడి పొడిగా ఉండాలి అనుకుంటే గనక 1:2 రేషియోలో వేసుకుంటే సరిపోతుంది. ఆ ముక్కలన్నీ వేగిన తర్వాత ఈ ఎసురు మొత్తం దాంట్లో వేసేసి ఆ తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా వేసుకొని కుక్కర్ పెట్టేసుకోండి. 2 విజిల్స్ రానివ్వండి. వేడి వేడి కిచిడి అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బావుంటుంది. ఈ చల్ల చల్ల క్లైమేట్‌లో వేడి వేడిగా తింటుంటే అలా లోపలికెళ్ళిపోతుందనమాట. అందరూ